హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మహారాష్ట్రలో సప్తశృంగి ఆలయం గురించి తెలుసుకుందాం. మన దేశంలో ఉన్న 58 శక్తిపీఠాలలో ఇది ఒకటి. ఇక్కడ అమ్మవారు 18 రకాల ఆయుధాలతో 8 అడుగుల ఎత్తులో సింధూర వర్ణంలో మనకి దర్శనమిస్తారు. మహిషాసుడిని సంహరించిన తర్వాత ఆదిశక్తి వెలిసిన ప్రదేశం ఇది. ఇక్కడ అమ్మవారు బ్రహ్మస్వరూపినిగా పిలువబడుతుంది. మహారాష్ట్రలో 3.5 శక్తిపీఠాలు ఉండగా దీన్ని అర్ధశక్తి పీఠంగా భావిస్తారు. ఈ ఆలయం నాసిక్ నుంచి 65 కిలోమీటర్స్ అండ్ ముంబై నుంచి 250 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మేము ముంబై నుంచి మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు నాసిక్కి వచ్చాము. ఇంకా 65 కిలోమీటర్స్ ఉంది. సీతారాములు వనవాస టైంలో నాసిక్లో ఉండేటప్పుడు ఈ శక్తిపీఠాన్ని సందర్శించారంట. నాసిక్ నుంచి వెళ్తున్నప్పుడు 2 వైపులా ద్రాక్ష తోటలు ఉంటాయి, చాలా బాగుంటాయి. స్ట్రాబెర్రీ తోటలు చాలా బాగుంటాయి. పిల్లలు దిగుతాము అంటే ఇప్పుడు టైం అవుతుందని రిటర్న్లో వచ్చినప్పుడు దిగారు, వెళ్ళి కోసుకున్నారు. పిల్లలు స్టోరీ అడిగితే అమ్మ వాళ్ళకి ఈ శక్తిపీఠాలు ఎలా వచ్చాయి అని చెప్పేసి స్టోరీ చెప్పింది. వీరభద్ర స్వామి వీళ్ళు చెప్తారు శివుడికి ఇట్లాగా అమ్మవారు అలాగా ఆవుతాయి, ఎన్నెలో ఆవుతాయి అతనికి కోపం వచ్చి ఈశ్వరుడు ఏముంది నీకు తల్లిలో కూర్చుంటాడు. సప్తశృంగి అంటే సప్త అంటే 7 శృంగాలు, పర్వతాలు, 7 పర్వతాల మీద ఉన్నారు కనుక అమ్మవారిని సప్తశృంగి అని అంటారు. ప్లేస్ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మనం వెళ్తున్న జర్నీలో ఫుల్ నేచర్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ కొండలు, ఆ షేప్స్, అది చాలా బాగా అనిపిస్తుంది. ఇవేంటంటే సహ్యాద్రి పర్వత శ్రేణులు. సో ఇప్పుడు ఈ అమ్మవారి ఆలయం సహ్యాద్రి పర్వత శ్రేణులోని వాణి అనే పర్వతంపై ఈ ఆలయం స్వయంభూగా వెలిసింది. దసరా రోజుల్లో అయితే ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి, ఇంకా అసలు ఖాళీ ఉండదు. అమ్మవారు ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు. దసరా రోజుల్లో చాలా బాగుంటుంది. మేము 12 years బ్యాక్ వచ్చాము. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది. కొండపైకి అయితే వచ్చేసాము. మీరు వెళ్ళి జోక్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఆలయానికి ఒకవైపు స్టెప్స్ ఉంటాయి, ఇంకోవైపు రోప్ వే ఉంటుంది. ఈ స్టెప్స్ ఏంటంటే 5-10 స్టెప్స్ ఉంటాయి. ముందు మేము వచ్చినప్పుడైతే ఈ స్టెప్స్ గుండానే వెళ్ళాము. అప్పుడు రోప్ వే ఏం లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టారు రోప్ వే. సో పెద్దవాళ్ళు కూడాను ఈ రోప్ వే ద్వారా వెళ్ళొచ్చు. టికెట్స్ తీసుకున్నావా? టికెట్ తీసుకొని లోపల ఎంటర్ అవ్వగానే అది పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ లా ఉంటుంది. అన్నీ అప్పుడు మేము వచ్చినప్పుడైతే ఇదేమి ఉండేవి కాదు. ఇప్పుడైతే మొత్తం అవన్నీ కొత్తగా కట్టారనమాట. ఇలా ట్రామ్స్ వస్తాయి. ఈ ట్రామ్స్లో 20 to 30 పీపుల్ సరిపోతారు. మేమైతే నెక్స్ట్ ట్రామ్ కోసం వెయిట్ చేస్తున్నాము. అక్కడి నుంచి డైరెక్ట్గా క్యూలోకే వచ్చేస్తాం మనం.
ఇక్కడ చాలామంది పిల్లల కోసం మొక్కుకుంటారు. ఇలా పిల్లల్ని తీసుకొచ్చి అమ్మవారికి చూపించి మొక్కుని తీర్చుకుంటారు. దర్శనం అయ్యాక అమ్మవారి కుంకుమ పెట్టి ఇలా ఆశీర్వదిస్తారు. క్యూలో వస్తున్నప్పుడు అమ్మవారిని మనం చాలా టైము దర్శించవచ్చు. అమ్మవారిని చూస్తున్నంతసేపు మనకి చాలా మంచి అనుభూతి కలుగుతుంది. మాకు పైన దర్శనం అయ్యాక పైనుంచి చూస్తుంటే మాకు ఇది కనిపించింది. అక్కడ ఏంటి వాటర్లా ఉంది, అది వాటర్ ఉండే టెంపుల్ ఉందని వాళ్ళకి అడిగితే వాళ్ళది శివాలయం, పురాతనది శివాలయం అని చెప్పారు. సో అది చూడడానికి కూడా మేము వెళ్ళాం అన్నమాట. ఇక్కడ చాలామంది ఇక్కడ వంట చేసుకొని తింటారు. ఇది పైనుంచి చూసాం కదా, కిందకు వచ్చి చూస్తే వ్యూ ఎక్సలెంట్గా ఉంటుంది. నాసిక్కి దగ్గరగా ఉండడం వలన చాలామంది నాసిక్ ట్రిప్లో సప్తశృంగేశ్వరి కూడా ప్లాన్ చేసుకుంటారు. సో మీకు కూడా వీలైతే నాసిక్తో పాటు సప్తశృంగేశ్వరి ఆలయాన్ని కూడా దర్శించండి.